అనధికార విగ్రహాల ఏర్పాటు అంశం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల ప్రస్తావన రావడంతో అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ పరిణామాల మధ్య విపక్ష నేత బొత్స సత్యనారాయణ సభ నుంచి వాకౌట్ చేశారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ వైసీపీ అధినేత జగన్ దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. శ్రీవారి భక్తులకు టీటీడీ ఒక ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టికెట్ల విడుదలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లుగా వెల్లడించింది. ఈ నిర్ణయంతో డిసెంబర్ నెలలో స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులు కొత్త తేదీల కోసం వేచి చూడాల్సి ఉంటుంది. ఏపీలో మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేసే విషయంలో వెనక్కి తగ్గేది లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శాసనసభ వర్షాకాల సమావేశంలో భాగంగా బుధవారం సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా ఉప్పాడ ప్రాంతంలో మత్స్యకారులు చేపట్టిన ఆందోళనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాల వల్ల సముద్రం కలుషితమవుతుందని, తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆరోపిస్తూ జాలర్లు చేస్తున్న నిరసనను 2వ రోజుకు చేరింది. దీంతో ఈ విషయంపై సమగ్రంగా అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు సూచించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా పవన్ ప్రకటించారు. టీజీపీఎస్కి హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 1 వివాదంపై హైకోర్టు డివిజన్ బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. బెట్టింగ్స్ యాప్ కేసులో తెలంగాణ సిఐడి కీలక ఆపరేషన్ చేపట్టింది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లోని 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి 8 మందిని అరెస్టు చేసింది. వీరంతా 6 బెట్టింగ్ యాప్లను నిర్వహిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. రాష్ట్ర సాధన కోసం అందరం కలిసి పనిచేసి విజయం సాధించామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తదుపరి లక్ష్యం సామాజిక తెలంగాణ కోసం పనిచేద్దామని ఆమె పిలుపునిచ్చారు. పునరేకీకరణ కోసం కలిసి పోరాటం చేయాలని, రాష్ట్రంలో పేదల వైపు ఉండి పోరాడతామని కవిత స్పష్టం చేశారు. స్వాతంత్ర దినోత్సవాన ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేయకుండా అడ్డుకుంటే ఏకంగా 11 కోట్లు రివార్డు ఇస్తామంటూ బహిరంగంగా ప్రకటించిన ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వత్ సింగ్ పన్నుపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న పన్నుతో పాటు అతడు నడుపుతున్న సిగ్నీ ఫర్ జస్టిస్ సంస్థను కూడా ఈ కేసులో చేర్చారు. జార్ఖండ్లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గుమ్లా జిల్లాలో ఈ రోజు ఉదయం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మరణించారు. మృత్యుల్లో 2 కీలక సబ్ జోనల్ కమాండర్లు ఉండడం గమనార్హం. వీరిద్దరి తలలపై 5 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్టుగా పోలీసులు వెల్లడించారు. టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మకంగా టీ20 టోర్నమెంట్ బిగ్ బాస్ లీగ్లో అడుగుపెడుతున్నామన్నాడు. సిడ్నీలో ప్రాంజయంతో అశ్విన్ దాదాపుగా ఒప్పందం ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఒప్పందం పూర్తయితే బీబీఎల్లో ఆడిన తొలి ప్రధాన భారత పురుషులలో క్రికెటర్గా అశ్విన్ రికార్డులకెక్కుతాడు. ప్రముఖ నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో ముఖ్యమైన మైలురాయిని అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన కలైమామణి పురస్కారానికి ఆమె ఎంపికయ్యారు. కళారంగంలో ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.